క్వశ్చన్ వంశీ గారు నమస్తే. నమస్తే వంశీ గారు, కూటమి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న జనసేన పార్టీకి ఇవాళ ఏమైనా పండుగ వచ్చిందా ఏంటి? పండుగ వచ్చిందని అనుకోవాలి. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకి 3 రోజుల పండగనే చెప్పాలి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి కార్యకర్తలు వారి మనోభావాలన్నీ వ్యక్తపరచాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మకంగా విశాఖ తీరాన్ని ఎంచుకోవడం, విశాఖ తీరంలో ఈ విధంగా 3 రోజులు విస్తృత స్థాయి సమావేశాలు పెట్టడం, ఇది కేవలం ఒక బహిరంగ సభే కాదండి. ఈసారి ఇది కొంచెం డిఫరెంట్ గా జరుగుతోంది. కార్యకర్తల్ని, ముఖ్య నాయకుల్ని 1-to-1 కలుస్తున్నారు. ఈ రోజు కూడా మీరు గమనించినట్లయితే జేఎల్పీ మీటింగ్ జరిగింది, జాయింట్ లెజిస్లేటివ్ పార్లమెంటరీ మీటింగ్. ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారో జనసేన పార్టీ తరఫున 100% స్ట్రైక్ రేట్ తో 21 మంది ఎమ్మెల్యేలు గాని 2 ఎంపీలు గాని ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరితో కూడా ఆయన 1-to-1 కూర్చోవడం. ఇక్కడ మెయిన్ ఆయన ఉద్దేశం ఒకటే, మనం అవినీతి రహిత అభివృద్ధితో కూడిన పాలన మనం అందించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగమై ఉందో, జనసేన పార్టీ చాలా నిస్వార్థంగా అవినీతి రహిత పాలన అందించే దిశగా ముందుకు పోవాలని ఆ ఎమ్మెల్యేలతో 1-to-1 వారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ 2 అంశాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ను ఫిల్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎమ్మెల్యేలతో పలానా ఫిర్యాదులు మేమైతే వస్తున్నాయి, పలానా అంశాల్లో మీరు మంచిగా చేస్తున్నారు, మంచి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు, తదనుగుణంగా ఏం చేస్తున్నారంటే పార్టీ ఖచ్చితంగా మనం ఏదైతే ఆలోచనలతో ఉన్నతమైన ఆశయాలతో ఈ పార్టీని నెలకొల్పామో అదే దిశగా పాలన, మీ పరిపాలన, మీ లెజిస్లేషన్ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం కేవలం గవర్నమెంట్ పనులే కాకుండా కార్యకర్తలను పట్టించుకోండి. ఎవరైతే జనసేన పార్టీ కోసం జెండాలు మోసారో, ఎవరైతే జనసేన పార్టీ కోసం ప్రచారాలు చేశారో, ఎవరైతే జనసేన పార్టీ కోసం ప్రాణాలకు తెగించి బూతుల్లో కూర్చొని ప్రజలందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించారో, దయచేసి వాళ్ళని కూడా మీరు పట్టించుకోవాలి. వాళ్ళను కూడా మీరు సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా మీ చర్యలు ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా పలు సూచనలు చేసిన అంశం. ఇక్కడ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ తరహాలో ఇక్కడ జనసేన పార్టీలో కూడా వారి పనితీరును బట్టి ర్యాంకింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేల మధ్య ఒక పోటీతత్వం నెలకొంటుంది. ఇది ఒక స్కూల్లో ఒక క్లాస్ లో ఎలాగైతే స్టూడెంట్స్ కి ర్యాంక్స్ ఇస్తారో, ఇంట్రొడక్షన్ అయిపోయింది. ర్యాంకింగ్స్ గురించి మనం